నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిన్నారి కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన సిరిసిల్ల ఎస్పీ. సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి. గుండారం రిజర్వాయర్ను పరిశీలించిన పుట్ట మధుకర్. కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటన. పుష్కరాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష. వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇక వార్తల వివరాలు. వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో కిడ్నాప్కు గురైన బాలిక ఆచూకీ ఎట్టకేలకు కనుగొన్నారు పోలీసులు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బాలిక ఆచూకీ గుర్తించి 3 నిందితులను అరెస్టు చేశారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాలికను బాలరక్షక భవన్ అధికారులకు అప్పగించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు 2 కూతుళ్లు ఉండగా లాస్యకు మతిస్థిమితం లేక కూతురు సింగారపు అద్వితతో వేమ్లవాడలో వచ్చి ఇక్కడే ఉంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో మహబూబాద్కు చెందిన 3 మహిళలు లాస్యతో చనువు పెంచుకుని డిసెంబర్ 23న పాపను అపహరించినట్టు చెప్పారు. ఈ ఘటనలపై బాలిక మేనమామ గంగస్వామి వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 7 స్పెషల్ టీంలను ఫామ్ చేసి గాలింపు చేపట్టినట్టు వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆచూకీ తెలుసుకున్న పోలీసులు పాపను రక్షించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఘటన జరిగిన వారం తర్వాత ఫిర్యాదు అందినప్పటికీ తల్లి మతిస్థిమితం లేమి కారణంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మహబూబాబాద్ టీం పోయింది. అక్కడ మన మహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది. అక్కడ లోకల్ ఉప సర్పంచ్ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత చిన్న పాప అండ్ 3 లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాం. పంటలకు సాగునీరు అందించే విధానంపై స్పష్టత ఇవ్వాలన్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం రిజర్వాయర్ను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ గుండారం రిజర్వాయర్లో ప్రస్తుతం 8 ఫీట్ల మేర మాత్రమే నీళ్లు ఉన్నాయన్నారు. రిజర్వాయర్లో 12 ఫీట్లు ఉంటే కింది ప్రాంతాలకు నీళ్లు విడుదల చేయడంతో పాటు మత్స్య సంపదను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. జనవరి 10వ తేదీ వచ్చినా ఇప్పటి వరకు శ్రీరామ్ సాగర్ నీళ్లు రాలేదని, దీంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. యాసంగి సీజన్లో సాగునీటి విషయంపై వెంటనే స్పష్టత ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. వరకు ఇవాళ 400 వస్తా ఉన్నాయి అన్నారు.
400 వస్తే ఇక్కడికి అసలు రావు. దాదాపు 700-800 వస్తే ఇక్కడ వరకు అందుతాయి నీళ్లు. అది గమనించాలని పోయినసారే ఎండిపోయిన పంటలన్నీ కూడా కింద ఈ గుండారం రిజర్వాయర్ మీద నమ్మకంతో పంటలు వేసుకున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎల్లంపల్లిని వాడినాం, ఎస్ఆర్ఎస్పిని వాడినాం. రెండింటిని కూడా వాడుకొని కింది చివరి ఆయకట్టు వరకు కూడా వేసంగి పంటకు కూడా నీళ్ళు ఇచ్చి కాపాడినాం రైతులను. వాళ్ళకు పంటలు పండించి వాళ్ళకి చేతిలోకి ఇచ్చినాం. కానీ వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే గారు నోరు పెదపడలేదు. మాలాంటి వాళ్ళ మాట్లాడితే మాకు జవాబు చెప్పా అంటాడు. మమ్మల్ని కనీసం ఈ ప్రాంతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా కూడా ఆయన చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే ఇష్టం లేదు. ఆ రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేదు కనుక ఆయన మమ్మల్ని పట్టించుకోకపోయినా మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం 80% కాళేశ్వరం క్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు, మహా కుంభాభిషేకం, ఆలయ అభివృద్ధి పనులపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. వచ్చే నెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పిఆర్ఈ వెంకటేశ్వర్లు, ఈవో మారుతి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య పాల్గొన్నారు. So you can imagine how it is going to be in hot summer, and even February, Kumbhabhishekam చేసేటప్పుడు కూడా February కూడా I'm sure it is going to be hot. So ఈ వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట వేడి, లోపల ఇరిటేషన్ తోటి మనుషులు కూడా వేడి ఎక్కుతారు. సో ఈ చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగినా చాలా పెద్దగా వాడు రియాక్ట్ అవుతుంది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఏర్పాట్లు చేయాలి అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఒకటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మిమ్మల్ని ఆ ప్లేస్లో ఉంచుకోండి. సపోజ్ మీరు పిలిగ్రిమ్గా అక్కడికి వచ్చినట్లయితే వాట్ యూ ఎక్స్పెక్ట్, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకవేళ మీరే పిలిగ్రిమ్ అయితే నాకు ఇరిగేషన్ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న మీరు అలాగా ఆలోచించగలిగితే మాత్రం కరెక్ట్గా మన అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్వేస్, ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే మనము వీ షుడ్ పుట్ అవర్ సెల్స్ ఇన్ దట్ ప్లేస్. ఒక భక్తుడిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. కొత్తగా ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో విశేష పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లెకి సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను పల్లకీ సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం రంగురంగుల పువ్వులతో అలంకరించిన అంబారిపై ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించారు. ఆలయంలో 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ, పెద్ద సేవలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన సమయంలో వచ్చిన ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటామన్నారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలవడం వల్ల పుణ్య ఫలాలు లభిస్తాయన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ, పెద్ద సేవలో పాల్గొని తరించారు. ప్రజలు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నాయకులు వెంకటస్వామి, నాగం కుమార్, పుల్కం రాజు, తోటరాజు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో అర్చకులు విశేష పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో పోటెత్తిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. ధర్మపురి క్షేత్రంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేద పండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో రంగురంగుల పువ్వులతో అలంకరించిన పుష్ప వేదికపై మువ్వురు స్వాముల ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి విశేష పూజలు చేశారు. వేకువజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఉత్తర ద్వారాన్ని ప్రారంభించగా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్, ఎస్పీ అశోక్ కుమార్ దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఆ దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, ధర్మపురి ప్రజల ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మపురి దైవక్షేత్రం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు కానీ ఆ దేవుడిని మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో దేవుడు అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి కానీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, నిన్న 2 రోజుల కింద జరిగినటువంటి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో జరిగిన సంఘటన విషయంలో ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడిగా చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ
ఎవరైతే ఆ సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఇక ముందు అలాంటి సంఘటనలకు ఇబ్బంది జరగకుండా భక్తులందరూ కూడా ఆ ప్రభుత్వం కానీ అక్కడ అధికారులు చూసుకోవాలని మనవి చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవదేవుడు మేము ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ఆ దేవుడు మాకు అన్ని విధాలా కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి నాడు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డదో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి, పంటలు బాగుండాలా, రైతన్న బాగుండాలని చెప్పి ఈరోజు స్వామివారిని కోరుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం ప్రాతకాల పూజ, తదుపరి స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. విశేష పూజల అనంతరం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. కాగా పట్టణంలోని రామాలయం, గీతా మందిరాల్లోనూ రద్దీ నెలకొంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, శ్రీ హరిహర క్షేత్రం, పెగడపల్లిలోని శ్రీకృష్ణ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శంకరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ కంది తిరుపతి రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే సమీపంలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ భూసమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి 2 గంటలకు ఆలయంలో మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం కోసం ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపైన ఆసీనులు గావించారు. ఈ సందర్భంగా గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. అనంతరం శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సతీష్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా లోకల్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అతివేగమే ప్రమాదాలకు కారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అది మన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, వాహనదారులు పాల్గొన్నారు. దానికి ఎక్స్క్యూజ్ ఏం లేదు, జరిగింది జరిగిపోయింది. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి ఇది హ్యూమన్ డిఫెక్టా, మెకానికల్ డిఫెక్టా, ఇంకొకటి ఉంది రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం కూడా ఉంది. థర్డ్ పాయింట్ నేను మర్చిపోయి మీరు అడగలేదు. థర్డ్ పాయింట్ రోడ్ ఇంజనీరింగ్. రోడ్ ఇంజనీరింగ్ ఏమవుతుంది, రోడ్ ఇరికైన రోడ్ ఉండడము, రోడ్ మధ్య గుంతలు ఉండడము, సైడ్ బర్మింగ్ పోవడము, మీ వెహికల్ ఏదో సడన్గా తీసుకుంటారు పోవడం వల్ల కంట్రోల్ కాకుండా, రోడ్ ఇంజనీరింగ్ వల్ల ఒక్కొక్కసారి కూడా 60 స్పీడ్లో పోయేటప్పుడు కర్వ్ ఉంటుంది. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట నుంచి గత 3 రోజులుగా అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ అనుమతులు లేకుండా మట్టిని తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, 597 సర్వే నెంబర్ గల పాండవుల గుట్ట కబ్జా అవుతుందని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి మట్టి అక్రమ తరలింపును అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. అధికార పార్టీ అండదండలతోని ఎంఆర్ఓ గారు కన్ను మిట్టినట్టు చూస్తూ ఊకుంటూ గత 3 రోజుల నుంచి ఇక్కడ జేసీబీ నడుస్తున్నాయి. జేసీబీ టిప్పలతో మొత్తం మట్టిని పక్కలో తరలిస్తున్నా కూడా ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీనిపై ఇక్కడ ఉన్న రైతులతో సహా అందరం కలిసి ఈ టిప్పలు ఆపడం జరిగింది. ఇక్కడ వచ్చే సూపర్వైజర్ని అడిగితే అన్న మాకు పర్మిషన్ లేదు, కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు పర్మిషన్ ఇంకా 2 రోజులు వస్తుంది అన్నట్టు చెప్పుకుంటూ వాళ్ళు సమాధానం కూడా చెప్పు కూడా ర్యాష్గా చెప్తున్నారు. దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ బండ్లను మొత్తం ఆపి అనేకమైన అక్రమదారులు ఈ మట్టిని అక్రమంగా తరలించుకుంటూ లీడర్లు వాళ్లకు చేదోడు వాదోడు ఉండే వ్యక్తులకు ఆ భూమి అప్పచెప్పడం జరుగుతుంది. పక్కనుండే పోలీస్ స్టేషన్ మార్కెట్ పక్కనుండే విపరీతంగా మట్టి తరలించుకుంటూ దాంట్లో మట్టి తరలించిన తరుణం భూమి తయారైన తర్వాత లీడర్లు వాళ్లకు ఆ కనుసంధాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు దారదత్తం చేసుకుంటూ ఊరు సంబంధించిన
పెద్దపల్లి ఎమ్మెల్యే సహకారంతో వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లుతో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. సంక్రాంతి సందర్భంగా రైతు భరోసా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, కార్యదర్శి ప్రేమ్ కుమార్, డైరెక్టర్లు కలవేని రాజయ్య, దొమ్మెటి రాజయ్య, ఎనగంటి రవి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దలు విజయరమణారావు గారికి అందరం రుణపడి ఉంటామని పేరు పేరున వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. తర్వాత గత మాసంలో పెద్దలు రాష్ట్ర సారథి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లిలో నిర్వహించిన సభలో గౌరవ ఎమ్మెల్యే గారు కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ కమిటీకి ఒక నూతన భవనం అవసరమని, అదేవిధంగా ఇంకా ఒక 2 కవర్ షెడ్లు అవసరమని, వెనుకాల ఉన్నటువంటి ఎంక్రోచ్ అవుతున్నారు కాబట్టి కొంతమంది ఆ ఇబ్బందిని తగ్గించడానికి కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో 20 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు లింగంపేటలో 13 లక్షల నిధులతో చేపట్టిన ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి పల్లె బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 20 లక్షల నిధులతో వార్డుల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్ గారికి కూడా 40% కూడా రాలేదు, అంటే 50% ఉంటానే ఉండే. 80 సీట్లు వచ్చిన ప్రభుత్వం వచ్చినాయి. ఎప్పుడైనా ఏ చౌరస్తాలో కూర్చున్నా 4 ఇటు ఉంటే 6 అటు ఉంటారు. కానీ మనకు మనసు తృప్తుండాలి. ఎందుకు గెలిపిస్తారు? ఇదైతే అభివృద్ధి అవుతుంది, వేరే రాజకీయాలు చేస్తారు అవన్నీ కాదు. కాబట్టి నన్ను ఏ నమ్మకంతో గెలిపించారు దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతాం. తప్పకుండా జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఏం చేసేది కూడా కనబడుతూ ఉన్నది. అంతకుముందు చేసాం, ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం. మొన్ననే అంగడి గదుల్లో షాపులన్నీ కూడా మొన్న కొత్త ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం. విజయవాడ పక్కనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి, అది కూడా మంచిగా అయిపోయింది. మార్కెట్ కూడా మంచిగా అయిపోయింది. అంతకుముందు అయితే మీకు తెలుసు తహసీల్ చౌరస్తాకి టవర్ సర్కిల్కు రోడే బంద్ అయింది. డోరీల కాడికి ఆపేస్తాం. ఇవాళ రైతు బజార్ చాలు చేయడంతో ఇటు మోయింది. ఇటు ఇక్కడ అంగట్లో కూడా మార్కెట్ చాలు చేస్తున్నాం. అంటే ఈ రకంగా మన పట్టణ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినిపల్లి వెంకట్రామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో ఆయన 80వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగినిపల్లి వెంకట్రామారావు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలగోని వెంకటేశ్వర్లు, ముంజ సతీష్ గౌడ్, పెంజర్ల బాలమల్లు తదితరుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తనపై అభిమానంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, వంశీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కుదురుపాక గ్రామ అల్లుడు ఈ ఊరికి చెందినవాడు 10 సంవత్సరాలు పాలించిండ్రు. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటి అంటే ఒక నయా పైసా బంధం డెవలప్మెంట్ అనేది జరగలేదనేది గ్రామ ప్రజల అభిప్రాయం. పోతే అన్ని గ్రామాలల్లో గుడి లేని గ్రామం అనేది లేదు. ఒక్క కుదురుపాక గ్రామం తప్ప ఇక్కడ గుళ్ళు కూడా కాలేదు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ చేయడానికి ఏంటి అంటే రాజకీయమైన వ్యక్తి అయితేనే చేస్తాడు, లేకపోతే ఇంకోలు అయితే అని కాదు. నేను ఇన్నేళ్ళు చేసినా కానీ ఈ గ్రామం ఏంటంటే నాకు ఒక 55 సంవత్సరాల నుంచి నాకు ఈ గౌరవం ఇచ్చిండ్రు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్లో నూతన ఫైర్ ఇంజిన్ వాహనానికి అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫైర్ స్టేషన్ చుట్టుపక్కల 5 మండలాలకు సేవలు అందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రైస్ మిల్లులు, పెట్రోల్ బంకు ఉన్న నేపథ్యంలో తమ అభ్యర్థన మేరకు పై అధికారులు కొత్త వాహనాన్ని సమకూర్చారని తెలిపారు. రైస్ మిల్లులు, తర్వాత జిన్నింగ్ మిల్లులు అవి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నాయి. తర్వాత రాను కూడా వర్టికల్ గ్రోత్ పెరుగుతుంది. సో దాంతో లైఫ్ సేఫ్టీ, తర్వాత ఎల్పిజి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకోసమనే గవర్నమెంట్ అలాగనే మా యొక్క డీజీ గారు ఈ పెద్దపల్లి జిల్లా అగ్నిమాపక
కేంద్రానికి కొత్త వెహికల్ కూడా మంజూరు చేయడం జరిగింది. సో ఎందుకంటే జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక కొత్త వెహికల్ ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు, ఎందుకంటే మీకు తెలుసు ఫైర్ ఇంజన్ ఏ ఒక్క రోజు కూడా రిపేరు అయినా కూడా 100 ఫైర్లకు 100 అటెండ్ చేయాల్సిందే, ఏ రోజు కూడా రిపేర్కు ఒప్పుకోదు. అందుకనే ఇది 15 సంవత్సరాలు దగ్గర వస్తుంది కాబట్టి మా యొక్క అభ్యర్థన మేరకు కొత్త వెహికల్ కూడా డీజీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈరోజు మంచి రోజు ఉన్నది కనుక దాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కొత్త వెహికల్ అలాగనే మా కొత్త ఫైర్మెన్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కొత్త ఫైర్ ఆఫీసర్ కూడా ఈ మధ్యనే వచ్చారు. వీళ్ళందరూ సమర్థవంతంగా పనిచేసి ప్రజల యొక్క ఆస్తులు మరియు ప్రాణాలు రక్షిస్తారు. అలాగనే ఎటువంటి మీకు సమాచారం ఉన్న ఎటువంటి ఇబ్బందులైనా కూడా 101కు కాల్ చేసి మా యొక్క సేవలను 24 అవర్స్ ఉచితంగా వినియోగించుకోవాలని నేను అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు వెలిచాల గ్రామస్తుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్ల వెంకటేశ్వరరావు పాల్గొని రక్తదానం చేసిన యువకులకు జ్యూస్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, రైతు బంధు మాజీ సభ్యులు వీర్ల సంజీవరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉప కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు. వివిధ జిల్లాల అధ్యక్షులతో కలిసి పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మున్నూరు కాపు అభ్యర్థులు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు. రాజన్న ఆలయ ఆవరణలో రాష్ట్ర స్థాయి ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా తీర్మానం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు బలమైన సామాజిక వర్గం కాబట్టి 33 జిల్లాల్లో కూడా 33 జిల్లాకు కమిటీలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షునిగా కొండ దేవయ్య గారి అధ్యక్షతన సంఘం బలోపేతంగా ముందుకుపోతుంది. ప్రతి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టినప్పుడల్లా ఆదిలాబాద్ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా ప్రాంతం కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, వరంగల్ జిల్లా, ఈ 4 జిల్లాలు, సిద్దిపేట జిల్లా, ఈ జిల్లాలలో ఉన్న నాయకత్వం మనకి కార్యాలయంలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి 33 జిల్లా అధ్యక్షులు వారందరి చేతుల మీదుగానే ఈ కార్యాలయము ప్రారంభోత్సవం చేస్తాము. దీని ద్వారా ఇక్కడ సుమారు ఈ కార్యాలయంలో 50 నియోజకవర్గాలు మనము కులంను ఐక్యత తీసుకోవడానికి, స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళని ఎక్కువ మంది గెలిపించుకోవడానికి ఈ కార్యాలయం అనేది పనిచేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ రావాలంటే చాలా మంది ఒక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ సగం జిల్లాలు ఇక్కడికి వెళ్ళి మనం యూనిటీ చేసుకోవచ్చు. ఏదైనా హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ మీటింగ్ జరిగినప్పుడు అందరినీ ఒక దగ్గర అప్పుడు మీటింగ్ పెట్టవచ్చు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి అన్నారు. వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు పర్యవేక్షణలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైనేజీలో మురుగు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వార్డులో పారిశుద్ధ్యం, క్లోరినేషన్ పనులు చేపట్టారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు కాంగ్రెస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండలాధ్యక్షులు ఏల బాలరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇష్టారీతిన ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు. భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్న అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తమ ఉనికి కోల్పోతున్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడం అన్యాయం అని చెప్పి మరి మేము కలెక్టర్ గారికి చెప్పడం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కలిసి మరి వాళ్ళు ఏవైతే అన్యాయాలు చేశారో వాళ్ళని గుంజి వాళ్ళని జైలుకు పంపడం, ప్రభుత్వ భూములు తీసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీ రామారావు గారు కలెక్టర్ పై కూడా దురుసుగా వ్యవహరిస్తూ దురుసుగా మాటలు మాట్లాడడం ఆయన చిగ్గుచేటుకే
అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆయన ఒక వ్యక్తిగా ఈ సమాజానికి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ భూములను దోచుకుంటారు, ప్రభుత్వ ఆస్తులన్నీ దోచుక తింటారు, వాటిని కాపాడాల్సిన బాధ్యత కలెక్టర్ గారిపై ఉంటుంది. కాబట్టి కాపాడే సమయంలో వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడడం కేటీఆర్ సిగ్గుచేటు. ఇది మంచిగా మాట్లాడాలి. మీ అందరు కూడా టీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజల్లో ఉనికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామంలోని పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఉదయం 2 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి తర్వాత ఉత్తరముఖంతో స్వయంభూగా వెలియడం ఆలయ విశేషం. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు యుగేంద్రాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్లో సామాజికవేత్త తుడి లచ్చయ్య జన్మదిన వేడుకలను టీఎల్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని తుడి లచ్చయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మధురానగర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తుడి లచ్చన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యువసేన సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తుడి లచ్చన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాల్లో భాగంగా కొంతమంది పిల్లలకి, కొంతమంది అనాథలకి ఆహారం అందించి, అదేవిధంగా గంగాధర ఎక్స్ప్రోలో ఘనంగా కేక్ కటింగ్ చేసుకుని యువసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ప్రోగ్రాం నిర్వహించుకున్నాం. అలాగే తుడి లచ్చన్న గారు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా మన నియోజకవర్గాల్లో చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ మనకు సేవ చేయాలని ఆయన నూరేళ్ళు ఆరోగ్యాలతో. సామాజికవేత్త తుడి లచ్చన్న గారి జన్మదిన సందర్భంగా గంగాధర కూడలిలో యువసేన ఆధ్వర్యంలో కూడా అన్నగారి జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నగారు గత కొద్ది రోజులుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువైతూ ఎవరైనా ఆపదలో ఉన్నా అని వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఆయన మంచి ఆపద్బంధువులాగా మా అందరికీ ఉంటుండు. ఇలాంటి వ్యక్తి త్వరలో రాజకీయాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే లచ్చన్న గారికి మరిన్ని ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని, సేవా కార్యక్రమాలు చేయాలని, మరియు ఈ చొప్పదండి నియోజకవర్గానికి సేవ చేస్తూ ఉన్నతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.